హాయ్ అండి అందరికీ. అందరిలా నేనైతే పూజ ఇలా చేసుకున్నాను ఈరోజు. హాయ్ అండి అందరికీ. ముందుగా వెల్కమ్ టు కుమారి బ్లాగ్స్ ఛానల్ అండి. బాగాలేదు, ఇంక ఇది దసరా రోజు 3వ రోజు వీడియో. పూజ అయితే బాగా చేసుకున్నానండి. పూజ ఎలా చేసుకున్నా నేనైతే ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచాను. ఇంకా నిన్న కోసిన పువ్వులండి, సన్నరాజులు, మల్లెమొక్కలు, మరం. కొంచెం వర్షం అయితే బాగా పడుతుంది. అయినా దేవుడికి కొయ్యాలని చెప్పి కోసాను పువ్వులు. సన్నరాజులే మాల కట్టుకున్నాను. ఇంక వేళ నైవేద్యం అయితే పప్పు రుబ్బుకున్నాను నానబెట్టి. తెల్లవారి రుబ్బాను. గారెలకి అల్లం ముక్కలు వేసి కొంచెం అల్లం గారెలు చేశాను. కొంచెం పాకం గారెలు చేశానండి, బెల్లం పాకంతో. ఇవాళ అమ్మవారు అన్నపూర్ణ దేవి స్వరూపం కదా. పూజ అయితే చాలా బాగా చేసుకున్నానండి. దేవుడి దగ్గర అన్నీ అంటే ఫోటో కలపకుండా మొత్తం అన్నీ క్లీన్ చేసుకొని ముగ్గు అయితే వేసుకున్నాను. రోజు ముగ్గు పెట్టుకోవాలి. పాసి పూలు అన్నీ తీసేసి ప్రమిదలు కూడా రోజు తోముకోవాలండి. క్లీన్ చేసుకొని నీట్గా మళ్ళీ కొత్తగా ఒత్తులు వేసుకొని నూనె వేసుకొని అన్నీ నీట్గా సర్దుకోవాలి. నేనైతే అలాగే సర్దుకుంటానండి. సాయంత్రం అయితే అవి ఉంచేస్తానండి, సాయంత్రం తీను. రోజు ఒత్తులు అయితే రోజు ఉదయం మార్చేసి అవన్నీ తోముకొని నీట్గా అన్నీ దగ్గర పెట్టుకుంటా. పంచామృతం, నైవేద్యం అన్నీ తాంబూలం అన్నీ దగ్గర పెట్టుకొని దేవుడికి ఒక పంచపాత్ర, నాకు ఒక పంచపాత్ర అన్నీ దగ్గర పెట్టుకొని పూజలో కూర్చుంటానండి. ఇంకా అమ్మవారికి అష్టోత్తరాలు అన్నీ చదువుకొని పూజ అయితే చాలా బాగా చేసుకుంటానండి. దేవుడి దగ్గర ఒక 3-4 గంటలు పెట్టేస్తుంది. అవన్నీ సర్దుకొని పూజ అది అయ్యేసరికి ఇంకా మా చెట్లు నిన్న కొంచెం మల్లెపూలు పూసాయండి. ఒక 8-9 పువ్వులు ఉంటాయి. అలాగా ఆ అమ్మవారికే విడిచినట్టుగా విడుస్తున్నాయి. రోజుకు ఒక 4-5 పువ్వులు లేవనుకుంటా బయట కొనుక్కొని తెచ్చుకోకుండా. ఇంకా పువ్వులతోనైతే నేను ఎలా పూజ చేసుకున్నాను, మల్లెపూలతో. ఇవాళ అమ్మవారికి మల్లెపూలు, సన్నజాజుల మాల, చామంతి పూలు, శంఖ పువ్వులు, తర్వాత మేడ మీద ఉన్నాయి కదండి తెల్ల పువ్వులు, అవి అన్ని పువ్వులతో ఇలా పూజ చేసుకున్నాను. నైవేద్యంగా కొంచెం పాకం గారెలు అయితే చేశాను. సన్నగాజుల మాల కట్టించుకున్నానండి. నేను ఇంటి దగ్గరకు వచ్చే చామంతి పూలు ఒక 100 రూపాయలు తీసుకున్నాను. ఇంక లాస్ట్ ఇయర్ అయితే గుడికి వెళ్ళాను కానండి, ఈ సంవత్సరం మరి వెళ్ళడానికి అవ్వట్లేదు. మా ఇంట్లో మా బాబు ఉన్నారు, మా వారు ఉన్నారు. పూజ అయ్యేసరికి 9 అలా అయిపోతుంది, 10 అయిపోతుంది. ఇంక ఒంట్లో కూడా ఓపిక సరిపోవట్లేదండి వెళ్ళడానికి. జలుపోటు చేస్తుంది నిన్నటి నుంచి. రోజు తలకు స్నానాలు కదా. ఇంకా అమ్మవారికి పూజ అయితే చాలా బాగా చేసుకున్నానండి. ఇలాగా గజలక్ష్మీ దీపం రోజు పెడుతున్నాను. నైవేద్యాలు పెట్టుకొని ఇలా చేసుకున్నాను కుంకుమ పూజ. ఇంకా 2023లో కాశీ వెళ్ళామండి. అప్పుడు కాశీ అన్నపూర్ణ దేవి దగ్గర ట్రస్ట్ ఉంటుంది కదండి. అక్కడ భోజనం అది చేసిన తర్వాత అక్కడ ట్రస్ట్కి ఎంతో డబ్బులు డొనేట్ చేస్తే
అన్నపూర్ణాదేవిది ఇది ఇచ్చారండి ఫోటో. ఇంకా అదే ఈరోజు పూజలో పెట్టుకున్నాను. అంటే విగ్రహం కూడా ఉంది, చిన్నది పెట్టుకున్నాను, చిన్న విగ్రహం. నాకు ఎందుకో గుర్తొచ్చి గబుక్కుని తీసాను అనమాట. దేవుడి దగ్గర కాశీలో ఇచ్చింది ఇది, కాశీ అన్నపూర్ణాదేవి ఈ ఫోటో. పూజలో పెట్టుకొని ఇలాగ పూజ అయితే చేసుకున్నానండి మనస్ఫూర్తిగా. ముందుగా విఘ్నేశ్వరుడికి పూజ చేసుకొని 9 రోజులు ఏ విఘ్నాలు లేకుండా చూడు తండ్రి, మమ్మల్ని చల్లగా చూడు అని చెప్పి వినాయకుడికి పూజ చేసుకొని పంచోపచార పూజ తర్వాత దేవుడికైతే ఇలా పూజ చేసుకున్నాను కుంకుమతోనే. అష్టోత్తరాలు అవి చదువుకొని ఇంకా పూజ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఛానల్ చూడండి, లైక్ చేయండి. ఇంకా అమ్మవారికి దీపాల వెలుగులో అలా చూసుకుంటూ ఉన్నానండి. ఇంకా చాలా ఆనందంగా అనిపించింది నాకు. ఇంకా 2 కళ్ళు సరిపోలేదు, అలాగా చూస్తూ ఉండాలనిపించింది దీపాల వెలుగులో. చాలా బాగుంది కదా. ఇంకా ఇవి అయితే రోజు పాత్రలు రోజు క్లీన్ చేస్తానండి. గజలక్ష్మి దీపం అన్నీ రోజు క్లీన్ చేసుకొని మళ్ళీ బుట్లు పెట్టుకుంటాను. ఇంకా ఛానల్